2016వ సంవత్సరాన్ని ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఫిరాయింపుల సంవత్సరంగా మార్చేసింది. విపక్ష ఎమ్మెల్యేలకు పెద్ద ఎత్తున కాంట్రాక్టులు ఇస్తామని కోట్ల రూపాయల డబ్బు ఆశ చూపి టీడీపీలో చేర్చుకున్నారు. మాట వినని ఎమ్మెల్యేలను కేసుల పేరుతో భయపెట్టి బలవంతంగా పార్టీలో చేరేలా ఒప్పించారు. చంద్రబాబు నాయుడు వైఖరిని రాజకీయ పక్షాలన్నీ తప్పుబట్టినా ఏమాత్రం లెక్క చేయకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరించారు. పార్టీ మారే సమయంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలనే నైతిక విలువలను కూడా పాటించలేదు. ఫిరాయింపులను కోర్టులు ప్రశ్నిస్తున్నా చంద్రబాబు ఏమాత్రం లెక్క చేయడం లేదు. తెలంగాణలో పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరితే సంతలో పశువుల్లా కొంటున్నారని మాట్లాడిన చంద్రబాబు ఏపీలో మాత్రం తాము చేసిన అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నారని మాట్లాడటం ఆశ్చర్యం కలిగించింది. శాసనసభ బయట ప్రతిపక్ష ప్రజాప్రతినిధులపై వేధింపులు, తప్పుడు కేసులతో భయభ్రాంతులకు టీడీపీ నాయకులు గురి చేస్తున్నారు. ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తున్న ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ వారిని శాసనసభ నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రివిలేజ్ కమిటీ పేరు చెప్పి పదే పదే విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు. మరోవైపు టీడీపీలో రోజురోజుకు అవినీతి పెరుగుతోంది. టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు దొరికిన కాడికి దోచేస్తున్నారు. మైన్, వైన్, శాండ్, రెడ్ శాండిల్, పోలవరం, పట్టిసీమ, ఉద్యోగుల బదిలీలు, కాంట్రాక్టు ఉద్యోగుల భర్తీ, కాంట్రాక్టులు ఇలా దేన్ని వదిలిన దాఖలాలు లేవు. చిన్నబాబు లోకేష్ కు ముడుపులు ముట్టందే పార్టీలో గాని ప్రభుత్వంలో గాని ఏ పని జరగదనే ప్రచారం పెరిగింది. తమ్ముళ్ల అవినీతిని ప్రశ్నించిన వారికి వేధింపులు, తప్పుడు కేసులు తప్పడం లేదు. పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ జనచైతన్య యాత్రలు చేపట్టింది. ఇదే సమయంలో పార్టీ సభ్యత్వాన్ని చేపట్టాలని పార్టీ శ్రేణులను ఆదేశించింది. నవంబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు 2 కార్యక్రమాలు నిర్వహించాలని బాబు ఆదేశించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2 కార్యక్రమాలు అనుకున్న లక్ష్యాలు సాధించలేకపోయాయి. జనచైతన్య యాత్రలు జరిగిన తీరుపై చంద్రబాబు పార్టీ అంతర్గత సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో 65 లక్షల సభ్యత్వం చేపట్టాలని టీడీపీ ఈసారి టార్గెట్ పెట్టుకుంది. కానీ అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయింది. జన్మభూమి కమిటీల నిర్వాకం ఈ ఏడాది బాగా పెరిగింది. ప్రభుత్వ పథకాలను సొంత పార్టీ వారికి కట్టబెట్టేందుకు ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలు రాజ్యాంగేతర శక్తులుగా అవతరించాయి. స్థానిక సంస్థల అధికారాలను నిర్వీర్యం చేసే విధంగా జన్మభూమి కమిటీ వ్యవహరిస్తున్నారు. జన్మభూమి కమిటీలు రాజ్యాంగ విరుద్ధమని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా, కోర్టు మొట్టికాయలు వేసినా వాటిని చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. పార్టీ వ్యవహారాలు ఇలా ఉంటే పార్టీలో అంతర్గతంగా చంద్రబాబుపై అసంతృప్తి పెరిగిపోయింది. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటినా మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడం, కేబినెట్లో ఉన్న ఖాళీలు భర్తీ చేయకపోవడంపై చాలా మంది సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ చంద్రబాబు తమను పక్కన పెడుతున్నారని కొంతమంది రగిలిపోతున్నారు. బాబు భజన చేసేవారికే పదవులు కట్టబెడుతున్నారని, పార్టీలో కార్పొరేట్ ప్రాబల్యం పెరిగిపోతోందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి, సీఎం రమేష్, మంత్రి నారాయణ, గరికపాటి మోహన్ రావు, కంభంపాటి రామ్మోహన్ వంటి వారు చెప్పిన వారికే పదవులు వస్తున్నాయనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. లోకేష్ ను కేబినెట్లోకి తీసుకుంటారనే ప్రచారం కూడా ఈ ఏడాది చాలాసార్లు వినిపించింది. ఆయనకు మంత్రి పదవి ఇచ్చి ఆ తరువాత దొడ్డిదారిన ఎమ్మెల్సీ చేస్తారనే మాటలు గట్టిగానే వినిపించాయి. మరోవైపు పదవి రాలేదని అలకబూనిన లోకేష్ కేఎల్ యూనివర్సిటీలో జరిగిన పార్టీ సమావేశాలకు 2 రోజులు డుమ్మా కూడా కొట్టారు. ఈ విషయం మీడియాలో బాగా హైలైట్ కావడంతో చివరి రోజు సమావేశానికి లోకేష్ వచ్చి ఆల్ ఈజ్ వెల్ అని చెప్పే ప్రయత్నం చేసినా అసలు విషయం అందరికీ అర్థమైపోయింది. మంత్రివర్గ విస్తరణే కాదు, నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయకపోవడంపై తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. ఏపీలో దాదాపు 20,000 నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వందల సంఖ్యలో మాత్రమే భర్తీ చేశారు. వీటిలో కూడా ముఖ్యమైన వాటిని అధికారులతో భర్తీ చేయడం పట్ల టీడీపీ నాయకులు మండిపోతున్నారు. పార్టీలో అంతర్గత విభేదాలు ఈ ఏడాది తారాస్థాయికి చేరాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు విభేదాలు లేని పార్టీ జిల్లా శాఖ లేదు. ప్రతి జిల్లాలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. పార్టీ నాయకుల్లో విభేదాలే కాదు, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నాయకులు, టీడీపీ నాయకులకు మధ్య కూడా సయోధ్య కుదరడం లేదు.
పార్టీ నాయకులు ఒక గ్రూప్గా, వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన నాయకులు మరో గ్రూప్గా వ్యవహరిస్తున్నారు. నాయకులు క్రమశిక్షణ దాటొద్దని చంద్రబాబు హెచ్చరిస్తున్నా ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరు. విభేదాలు చక్కదిద్దాల్సిన చంద్రబాబే నాయకుల మధ్య విభేదాలు పెంచి పోషిస్తున్నారనే విమర్శలు పార్టీలో వినిపించాయి. మిత్రపక్షం బీజేపీతో సంబంధాలు కూడా టీడీపీని కలవరపెడుతున్నాయి. టీడీపీ నేతలు, బీజేపీ నాయకుల మధ్య ఎక్కడా సఖ్యత కనిపించలేదు. క్షేత్రస్థాయిలో రెండు పార్టీలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నాయి. ఏపీలో బీజేపీని టీడీపీ ఎదగనీయడం లేదని బీజేపీ నాయకులు అనుమానిస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల్లో ఎక్కడా బీజేపీ నాయకులకు అవకాశం ఇవ్వకపోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. ఓ దశలో టీడీపీ తీరును నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు విజయవాడలోని బీజేపీ కార్యాలయం ముందు ధర్నాకు కూడా దిగారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులతో చేపట్టిన యువభేరీ సదస్సులు విజయవంతం కావడంతో దానికి పోటీగా లోకేష్ యువ చైతన్య సదస్సులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఈ సదస్సులు ఏర్పాటు చేయాలని పార్టీ నాయకులకు చంద్రబాబు సూచించారు. యువ చైతన్య సదస్సుల్లో విద్యార్థులు అడిగే ప్రశ్నలకు లోకేష్ ఎక్కడా సూటిగా సమాధానం చెప్పలేకపోయారు. వారు అడిగే ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరయ్యారు. దీంతో కొంతమంది నాయకులు ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. లోకేష్ ప్రసంగాలు చూసి ఖంగుతిన్న చంద్రబాబు వెంటనే యువ చైతన్య సదస్సులకు మంగళం పాడాలని ఆదేశించారు. మరోవైపు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో టీడీపీ నాయకులు ప్రజల్లో తిరగలేని పరిస్థితి నెలకొంది. రుణమాఫీ, డ్వాక్రా, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్ వంటి ప్రధాన హామీలు అమలు చేయకపోవడంతో టీడీపీ నాయకులు ఎక్కడికి వెళ్లినా ప్రజలు నిలదీసే పరిస్థితి కనిపించింది. పార్టీ చేపట్టిన జన్మభూమి, జనచైతన్య యాత్రలను తూతూ మంత్రంగానే ముగించేశారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో పార్టీ నాయకులు చంద్రబాబును ఇదే అంశంపై పలుమార్లు నిలదీశారు. పూటకో మాట, రోజుకో మాట మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులను గందరగోళానికి గురిచేశారు. ప్రత్యేక హోదాకు టీడీపీ కట్టుబడి ఉందని చెప్పిన చంద్రబాబు తరువాత ప్రత్యేక హోదా వలన రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదని తేల్చేశారు. పెద్ద నోట్ల రద్దుకు తానే కారణమని చెప్పిన చంద్రబాబు ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ తరువాత మాట మార్చారు. పెద్ద నోట్ల రద్దు మనం కోరుకున్నది కాదని యూటర్న్ తీసుకున్నారు. ఈ మాటలతో చంద్రబాబు చెబుతున్న దాంట్లో ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో అనే అయోమయ పరిస్థితి టీడీపీలోనే ఏర్పడింది. మొత్తానికి చంద్రబాబు నాయుడు ప్రలోభాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి అక్రమాలు, ప్రతిపక్ష పార్టీ నేతలపై కక్ష సాధింపు చర్యలతో 2016వ సంవత్సరాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు.